Hello everyone, welcome to our channel Sasha Archula. If you are watching this channel for the first time, please to subscribe to our channel. ఈరోజు అయితే చాలా ప్లజెంట్గా స్టార్ట్ అయిపోయింది. మేము మళ్ళీ లేక్ షోర్కి అయితే వచ్చాము. ఇలాగా ఎర్లీ మార్నింగ్స్ రివర్ ఫ్రంట్కి వస్తే హ్యాపీనెస్సే వేరు. ఇంకా చలంత తగ్గలేదు కానీ వి వర్ జస్ట్ హియర్ టు ఎక్స్ప్లోర్ దిస్ ప్లేస్. బయట అయితే చాలా చల్లగా ఉంది అండ్ పిల్లల్ని తీసుకొని కాఫీ షాప్కి వచ్చాము. చిని హలో చిని. నాకు ఇది కొంచెం కొత్త ప్లేస్. నేను హార్డ్లీ 2 to 3 టైమ్స్ వచ్చింటా. సాషా మాత్రం రెగ్యులర్గా వాళ్ళ నాన్నతో వస్తుంది ఎవ్రీ వీకెండ్. అందుకే చిల్లై కూర్చుంది ఇక్కడ అండ్ వాళ్ళ ఆర్డర్ కోసం వెయిట్ చేస్తుంది అనమాట. వాళ్ళ నాన్న కాఫీ తెచ్చుకోవడానికి వెళ్ళారు అండ్ ఐ జస్ట్ లవ్ దిస్ ప్లేస్. కొంచెం కాఫీ షాప్లో ఎక్కువ రిఫ్రెషింగ్ అనిపిస్తుంది. ఆ సెటప్ వలన ఏంటో మరి ఆ ఫొటోస్ అవి కూడా మంచిగా అరేంజ్ చేశారు. ఇక్కడ మేనేజ్మెంట్ చేంజ్ అయిందనమాట. సో కొన్ని కొత్త చేంజెస్ అవి నోటీస్ చేశాను. Who am I? Sasha. And who is she? Sasha. We both are your friends. And what is your name? Kayan. Say bye bye. Hi. Kayansh, you stand with your friend. Hello. సాషా వాళ్ళ ఫ్రెండ్తో ఇక్కడికి వచ్చినందుకు చాలా చాలా హ్యాపీగా ఉందన్నమాట. ఇద్దరు చాలా సరదాగా ఆడుకున్నారు అండ్ వాళ్ళు ఆర్డర్ వచ్చాక కూడా చాలా హ్యాపీగా షేర్ చేసుకుంటూ తిన్నారు అనమాట. ఎంతైనా వాళ్ళ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉంటే ఆ హ్యాపీనెస్సే వేరు కదా. పేరెంట్స్తో ఎంతసేపు ఉన్నా ఇంత హ్యాపీగా అయితే ఫీల్ అవ్వదు. సో ఇట్స్ ఆల్వేస్ అబౌట్ చిల్డ్రన్. లైక్ వాళ్ళకి ఒక తోడు ఉండాలి, వాళ్ళకి ఆ కంపానియన్ అది ఉంటే అన్ని యాక్టివిటీస్ సాఫీగా అయిపోతాయి. సో ఇద్దరు ఫ్రెండ్స్ వాళ్ళ ఆర్డర్ వాళ్ళు సైలెంట్గా కూర్చొని తినేశారు అండ్ మాకు కూడా కొంచెం టైం దొరికింది ప్రశాంతంగా తినడానికి. అండ్ సాషా ఇక్కడ చీజ్ మాత్రమే తింటుంది అనమాట. ఇంకా వాళ్ళ నాన్న ఆ డ్యూటీ మీద ఉన్నారు క్లీన్ చేసుకుంటూ. ఈ స్టార్ బక్స్ మినీ బేగల్స్ ఇంట్రడ్యూస్ చేసినప్పటి నుంచి మేమే రెగ్యులర్ కస్టమర్స్ అయిపోయాము. నెక్స్ట్ ఇంకా ఇక్కడ వాటర్ ఫ్రంట్కి వచ్చేసామన్నమాట. ఇక్కడ వెడ్డింగ్ అవుతుంది మా బ్యాక్ సైడ్. వెడ్డింగ్ ఫొటోస్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా వస్తాయి కదా. మన వెడ్డింగ్ వేరు, వీళ్ళ వెడ్డింగ్ వేరు. ఏదో 10 మంది వస్తే కంప్లీట్ అయిపోతుంది అండ్ చాలా టైం ఉంటుంది ఫొటోస్ తీసుకోవడానికి. మేము వచ్చి పార్క్లో ఉన్నంత సేపట్లో వాళ్ళ పెళ్ళి అయిపోయింది. అంటే అంత సింపుల్గా జరిగిపోతాయి ఇక్కడ వెడ్డింగ్స్. మేము ఇంకెక్కడ వచ్చి కాసేపు కూర్చున్నాం అనమాట, కాఫీ అవి తాగుతూ. సాషా ఇంకా వాళ్ళ ఫ్రెండ్తో చాలాసేపు అయితే ఆడుకుంది. మా హస్బెండ్ సపరేట్గా వెళ్ళి కూర్చొని చిల్ అవుతున్నాను అనమాట. వాటర్ చూసారా చాలా చాలా ఎక్కువ ఉన్నాయి. అంటే ఇప్పుడే స్నో మెల్ట్ అయింది కదా, చాలా వాటర్ లెవెల్ హై ఉంటుంది అనమాట. చూడ్డానికైతే చాలా ప్రశాంతంగా ఉంది. అండ్ చెట్లు చూసారా ఇప్పుడిప్పుడే ఇంకా చిగురిస్తున్నాయి. మెల్లగా ఒక 1 monthలో డ్రాస్టిక్ చేంజ్ ఉంటుంది. అన్నీ పెద్ద పెద్ద ఆకులతో అసలు డిఫరెంట్ వరల్డ్ లాగా అనిపిస్తుంది. ఇక్కడ డ్రాస్టిక్ చేంజ్ చూడొచ్చు వింటర్కి అండ్ స్ప్రింగ్కి. వింటర్ అయిపోగానే స్ప్రింగ్ స్టార్ట్ అవ్వగానే ఇంకా చెట్లన్నీ మళ్ళీ బ్యాక్ టు నార్మల్ అయిపోతాయి అనమాట. చాలా వేరియేషన్ ఉంటుంది. నేను ఇండియాలో ఎక్కువ నోటీస్ చేసేదాన్ని కాదు ఈ డిఫరెన్సెస్, ఇక్కడ ఎక్కువ తెలుస్తుంది. అండ్ మేము అక్కడ కూర్చున్నప్పుడే ఒక పెద్ద షిప్ అయితే వెళ్తుంది అనమాట, కంటైనర్ అనుకుంటా. సో మా సిటీలో పోర్ట్ ఉంది. మేజర్ గూడ్స్ అన్నీ షిప్పింగ్లోనే వస్తుంటాయి అన్నమాట.
సాషా అయితే చాలా ఎంజాయ్ చేస్తుంది. ఈ మార్నింగ్ బ్రీజ్‌కి వాళ్ళు చాలా యాక్టివ్‌గా ఉండి, చాలా చక్కగా ఆడుకుంటున్నారు. మాకు కూడా చాలా ప్లెజెంట్‌గా అనిపించిందనమాట. ఇలా కూర్చొని కాఫీ తాగుతుంటే చాలా చాలా రిఫ్రెషింగ్ ఉంటుంది. రోజు బిజీ బిజీ డేస్ కదా! ఇలాగా వాటర్‌ని చూస్తూ అలాగా కూల్‌గా, ప్రశాంతంగా టైమ్ స్పెండ్ చేస్తే చాలా హ్యాపీగా అనిపిస్తది. స్పెషల్‌గా చెప్పక్కర్లేదు. ఎవరైనా నేచర్‌కి కనెక్టెడ్‌గా ఫీల్ అయితే వాళ్ళు తప్పకుండా రిలేట్ చేసుకుంటారు. సాషా వాళ్ళ నాన్నతో చాలా సేపు ఆడుకుందనమాట. వాళ్ళ నాన్న ఫుల్ టైమ్ ఇన్‌చార్జ్ లాగా ఈ పార్క్‌లో మొత్తం దాన్ని చూసుకున్నారు. షీ రియల్లీ ఎంజాయ్డ్ ప్లేయింగ్ హియర్, స్లైడింగ్ అండ్ డాన్సింగ్ విత్ హర్ ఫ్రెండ్. ఇది స్లైడ్ చేయడానికి చాలా చాలా బాగుందనమాట. కొత్తగా పెట్టారు ఇవి స్లైడ్స్ లాంటి చైర్స్. కాళ్ళు పెట్టుకొని రిలాక్స్ అవ్వడం కోసము చాలా బాగుంది. అండ్ మేమైతే ఇలా నేచర్‌ని చూస్తూ ఇక్కడ కూర్చున్నాం కదా! అప్పుడప్పుడు ఒక ఫ్లైట్ అటు నుంచి వెళ్తుంది. ఓవరాల్‌గా అయితే సమ్మర్‌లో మాక్సిమం టైం బయటికెళ్ళడానికి ట్రై చేయాలి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద వింటర్స్ ఇంట్లోనే కదా! అండ్ కెనడాలో ఉంటే స్పెషల్‌గా మనకు ఎక్స్‌ప్లోర్ చేయడానికి చాలా తక్కువ టైం ఉంటది. సో, కిడ్స్‌ని ఇలా బయటకి తీసుకెళ్ళడము చాలా ఇంపార్టెంట్. ఇట్స్ బీన్ క్వైట్ సమ్ టైమ్. సో, ఇంకా ఇంటికైతే బయలుదేరిపోతున్నాం అనమాట. హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. Please do like, share and subscribe to our channel. Thanks for watching this video until the end and stay tuned for more videos.